శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి అక్టోబర్ 15 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త సమస్యలు, రాజకీయ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు యొక్క వీరి యొక్క దిన ఫలిత ప్రకారము రేపటి రోజున సంతోషంతో వీళ్ళ రోజైతే గడిచిపోతుందండి. చాలా కాలంగా నిరీక్షిస్తున్నటువంటి మానసిక ప్రశాంతత, అంతులేని ఆనందము మీ దరి చేరతాయి. మీ ముఖంలో వెలిగిపోయే చిరునవ్వు, మీ మాటల్లో తొలికిసలాడే ఉత్సాహం రేపటి రోజున స్పష్టంగా మీ చుట్టూ ఉన్నవారు కనిపిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. మీరు కష్టపడి శ్రమకు తగిన గుర్తింపు లభించి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, జీతాల పెంపుదల వంటి శుభవార్తలు రేపటి రోజున మీ పాలిట వరంలా వచ్చి చేరతాయి. మీ అంకిత భావము, కఠోర శ్రమ మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లి మీ కెరీర్కు ఒక కొత్త దారిని చూపిస్తాయి. మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు. వారి అండదండలు, మద్దతు, ప్రేమ మీ విజయానికి మరింత బలాన్ని అందిస్తాయి. కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఆనందం గడపడానికి ఇదొక అద్భుతమైన రోజు. ఆర్థికంగా కూడా రేపటి రోజున మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయండి. మీరు దీర్ఘకాలంగా కొనాలనుకున్న విలువైన ఆభరణాలు, ఇంట్లోకి అవసరమైన వస్తువులు లేదా మీ ఇంటి అందాన్ని పెంచే అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది కేవలము భౌతిక కొనుగోలుకు మాత్రమే పరిమితం కాకుండా మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం లభించినట్లుగా మీ సంపద వృద్ధి చెందినట్లు భావిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు రూపొందించడానికి రేపటి రోజున శుభప్రదంగా ఉంది. మీరు కొత్త పనులు ప్రారంభించడం మంచిది. అవి కొత్త వ్యాపారాలు కావచ్చు, కొత్త ప్రాజెక్టులు కావచ్చు, లేదా మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే కొత్త నైపుణ్యాలను మార్చుకోవడం కావచ్చు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీలో ఉన్న ధైర్యం, పట్టుదల, ఆశయాలు, దృక్పథం రేపటి రోజు మీ అన్ని ప్రయత్నాలకు మార్గదర్శకం అవుతాయి. అడ్డంకులను అధిగమించే శక్తిని ఇస్తాయి. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త రేపటి రోజు మధ్యాహ్నం 1 తర్వాత మీకు అందే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయండి. ఈ వార్త మీ కెరీర్కు సంబంధించింది కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు. ఈ శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. మీ స్నేహ స్వభావం, సహకార ధోరణి కార్యాలయంలో మీ విలువను పెంచుతాయి. అందరి మన్ననలను పొందుతారు. పనిలో మీ పని పట్ల మీ బాస్ సంతోషంగా ఉంటారు. మీ అంకిత భావం, కష్టపడే తత్వం అందరి ప్రశంసలు పొంది మీకు మరింత బాధ్యతలను, గుర్తింపును అందిస్తాయి. రేపటి రోజున కార్యాలయంలో ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి ఆర్థికంగా కూడా లాభపడతారు. కొన్ని ప్రత్యేక ప్రోత్సాహాలు కూడా లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదుగుతున్న వ్యక్తులకి రేపటి రోజున ప్రియమైన వారి సహాయంతో ఉద్యోగాన్ని పొందబోతున్నారు. మీ బంధువులు లేదా స్నేహితులు మీకు మంచి అవకాశాన్ని కల్పించవచ్చు. వారి సలహా, సహాయం మీకు ఎంతో ఉపయోగపడతాయి. గౌరవం, కీర్తి పెరుగుతుంది. సామాజికంగా మీకు లభించే గుర్తింపు, ప్రశంసలు మీలో ఆనందాన్ని నింపుతాయి. మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల్లో బిజీగా ఉంటారు. ఇది వివాహం కావచ్చు, నామకరణ వేడుక కావచ్చు, లేదా ఏదైనా పండుగ కావచ్చు. ఈ కార్యక్రమాలు మీ కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేసి ఆనందాన్ని పంచుతాయి. అయితే జీవితం ఎప్పుడు ఒకేలా సాగదు కదా. సంతోషంతో పాటు కొన్ని సవాళ్లను, కష్టాలు కూడా ఎదురవుతాయి. ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కొంటాం అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. రేపటి రోజున కొన్ని రంగాల్లో మీరు నిరాశను, చికాకును ఎదుర్కోవచ్చు. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే కనుక వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. మీరు ఎంత శ్రమించినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవచ్చు. ఇది కొంత ఆందోళనకు గురి చేస్తుంది. అదేవిధంగా ప్రయాణాల్లో ఆటంకాలు కలిగే అవకాశం కూడా ఉంది.
మీరు ముందే ప్లాన్ చేసుకున్న ప్రయాణాలు, ఊహించని ఆలస్యాలు, సాంకేతిక సమస్యలు లేదా ఇతర అవాంతరాల వల్ల ప్రభావితం కావచ్చు. ఇది మీ ప్రణాళికలు మార్పాల్సి రావచ్చు. ఆరోగ్యపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్యాలు, అలసట లేదా జీర్ణ సమస్యలు మీ పనితీరును, మానసిక స్థితిని దెబ్బతీయవచ్చు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండటమైతే మంచిది. అవసరమైతే వైద్యుని సంప్రదించండి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. పనిలో ఒత్తిడి పెరగటము, సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు, అనవసరమైన గొడవలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ పరిస్థితిలో మీరు ప్రశాంతంగా సమయంతో వ్యవహరించడం వల్ల చాలా ముఖ్యం తెలుసుకోండి. తొందరపడిలా నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించడం అయితే మంచిది. కొన్ని వ్యవహారాల్లో బంధుమిత్రులు మీ మాటతో విభేదించవచ్చు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు వారికి నచ్చకపోవచ్చు, లేదా మీ మధ్య అపార్థాలు తలెత్తవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఓర్పు, సహనంతో వ్యవహరించడం అయితే ముఖ్యం. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. చిన్నపాటి అపార్థాలు పెద్ద సమస్యలకు దారి తీయకుండా చూసుకోండి. వాటిని వెంటనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థికపరంగా పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం అయితే మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. మీ డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంత ఆటంకం ఏర్పడే అవకాశం కూడా ఉందండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా నిపుణుల సలహాతో ముందుకు సాగాలి. నిరుద్యోగులకు కష్టపడ్డ ఫలితం అయితే ఉండదు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ మీ రోజు రేపటిలో నిరాశను గురయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అయినా పట్టుదల వదలకండి. నిరంతరము ప్రయత్నిస్తూ ఉండండి. సరైన సమయం కోసం వేచి ఉండండి. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. వారి ఆరోగ్యము, చదువుల పట్ల మరింత శ్రద్ధ చూపించాలి. వారి భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కీలకమైనవి. ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి. బయటి ఆహారానికి దూరంగా ఉండటమైతే ఇంట్లో మంచిది. ఇంట్లో తయారు చేసిన ఆ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడము మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీ ఆరోగ్యం కూడా బలహీనంగా మారవచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి తగిన విశ్రాంతి తీసుకోవడము, యోగా, ధ్యానం వంటివి చేయటము అవసరము. విచిత్రమైన పరిస్థితులు రేపటి రోజు మీకు ఎదురవుతాయి. మీరు ఊహించని సంఘటనలు లేదా వ్యక్తులు మీ రేపటి రోజున ప్రణాళికలు మార్చవచ్చు, మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. రేపటి రోజున వీలైనంత ఓపికగా పనిచేయాలి. తొందరపడకుండా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం అయితే ఉంటుందండి. ఆ సమస్యకు పరిష్కారం వెతకడం ముందు ఆ సమస్య పరిష్కారం ఏంటో తెలుసుకుంటే గానీ ఆ సమస్యను మనము ఏదనేది నిర్దేశించలేము. ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కుంటే ఆ మార్గాన్ని మనం శుభ్రం చేసుకోవచ్చండి. ఆ సమస్యకు పరిష్కారం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతులు లేని పక్షంలో ఆ దైవ నిర్ణయానికి వదిలేయటం తప్ప ఏమి చేయలేము. కానీ ఏదైనా సరే ముందు ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడం మాత్రం మన వంతు. ఈ సమస్య ఎందుకు వచ్చిందనేది మనం పరిష్కరించుకోగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇక కెరీర్ విషయంలో కూడా కొంత టెన్షన్స్ ఉండవచ్చు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కొన్ని అడ్డంకులు కూడా ఎదురు కావచ్చు, లేదా మీరు ఆశించినంత వేగంగా పురోగతి సాధించలేకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడటము, వారి భావాలను అర్థం చేసుకోవడము శ్రేయస్కరము. మీరు జాగ్రత్తగా ఉండండి. గృహ జీవితంలో మీ జీవిత భాగస్వామి మీకు ఏదో ఒక విషయంలో సమస్యలు సృష్టించవచ్చు. అది మిమ్మల్ని నిరాశపరచవచ్చు. పరస్పర అవగాహన, సహనంతో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అబద్ధాల నుండి మీరు దూరంగా ఉండండి. నిజాయితీ, పారదర్శకత మీ సంబంధాలను పటిష్టం చేస్తాయి. మీ వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. జీవితానికి సంబంధించిన ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా తెలివిని మరియు వివేకాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండండి. అనవసరమైన గొడవలు, కుట్రలతో చిక్కుకోకుండా మీ పనిపై పూర్తి దృష్టి పెట్టండి. మీ నిజాయితీ, కష్టపడే తత్వం మిమ్మల్ని కాపాడతాయి. కొంతమంది మీటింగ్లో తమ నిగ్రహాన్ని కోల్పోతారు. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో మీరు ప్రశాంతంగా సమయంతో వ్యవహరించడం ముఖ్యం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. రేపటి రోజున మీరు తొందరపాటుతో మరియు మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది. భావోద్వేగాలకు లోబడి నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిది కాదు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేపటి రోజు మీకు పూర్వాభివృద్ధితో నిండి ఉంటుంది. అంటే మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితాలైతే లభిస్తాయి. మీరు ఎదుర్కొనే ప్రతి సవాళ్ళు మిమ్మల్ని మరింత బలవంతులుగా, పరిణతి చెందిన వారిగా మారుస్తుంది. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసము, ఆత్మవిశ్వాసం కోసము ఆలయాలను సందర్శించడము, ప్రార్థనలు చేయటము, ధ్యానం చేయటము ఎంతో మేలు చేస్తుంది.
ప్రతిరోజు కూడా కొన్ని మంచి పనులతో ప్రారంభించడం వలన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడము, సానుకూల దృక్పథంతో ఉండటము ముఖ్యమండి. జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆనందంగా జీవించడానికి భగవంతుని ఒక అనుగ్రహము ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది. రేపటి రోజున మీకు చాలా వరకు కూడా అనుగ్రహ లక్ష్మి అనుకూలంగా ఉండటానికి మీరు రేపటి రోజున బుధవారం కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసిన అనంతరము ఎక్కడైనా దగ్గరలో ఉన్న వినాయక స్వామి గుడికి వెళ్ళి గరికమాలను వినాయకుడికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల మీకు వ్యాపారంలో ఎటువంటి విభేదాలు లేకుండా సానుకూలంగా అయితే మీ వ్యాపారం జరుగుతుంది. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.